ఈ నడుమ ఈ స్కూల్ పోర్లతోని చదువు తప్ప అన్ని పనులు చేపిస్తురు కదా. ఏమంట కాంగ్రెస్ సర్కార్ వచ్చిందో పోర్లతోని ఎట్లా సేవలు చేపించుకుంటుర్రు అంటే మరీ అధ్వానం. నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి. అబ్బరో కొడుకో, మెట్రో ట్రైన్లకు మొత్తం మైనంపల్లి హనుమంతరావు బ్యానర్లే ఉన్నట్టున్నాయిగా. ఇవాళ ఆయన పుట్టినరోజు ఉంది, అందుకే కావచ్చు ఈ హడావుడంతా. సరే వాళ్ళ సంబరమాలది కాబట్టి చేసిర్రు అనుకుందాము మాటకు, కానీ ఇదేం పని అసలు? ఈ పద్ధతి అంటుండొచ్చిన ఈ స్కూల్ పోరలను బడికి దోలకుంటా బడికెళ్ళి దోలుకొచ్చి చేతులలో ప్లకార్డులు పట్టించి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పిస్తుర్రు. ఇలా అభిమానం సల్లగుండా ఇదేం అభిమానం? చదువుకునే పోరలతోని గివేం కథలు అని గట్టిగానే ఆర్చుకుంటుర్రు అంతా. అంతేకాదు ఏ సీఎంఓ మంత్రో ఎమ్మెల్యే బర్త్డేనో అయినట్టు గిట్ల మెట్రోల మొత్తం బ్యానర్లు నింపుడు ఏమన్నా పద్ధతి అనిపిస్తుండొచ్చిన. మైనంపల్లి అన్న పైసలున్నోడని తెలుసు గాని మరి ఈ రేంజ్ లో సీఎం కు పోటీగా బ్యానర్ లేపిస్తాడని తెలియదు అని గట్టిగానే సోట్లు పెడుతురు జనాలంతా. ఇక ఎక్కిరిచ్చేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు ప్రతిపక్షాలకు ఎంకులాడుకొని మరి సర్కార్ కు సొట్లు పెట్టే అక్కర్ లేకుండా వీళ్ళే గట్టి స్టఫ్ ఇస్తురుగా అని గుసగుసలు పెడుతుర్రు పొలిటికల్ సర్కిల్లా. అంతేకాదు పుట్టినరోజు అయితే పిల్లగాళ్ళకి ఏమన్నా గిఫ్టులో పండ్లో ఏవైనా పలారాలో అన్నదానాలో పెట్టించుడో చేస్తే ఇంత నెగిటివిటీ రాకపోయేది. వాళ్ళ చేతుల పుస్తకాలు తీసి ప్లకార్డులు పెట్టేసరికి హనుమంతరావు అన్న ఫ్యాన్స్ వీరాభిమానం బూడిదల పోసిన పన్నీర్ తీరైందని మాట్లాడుకుంటుర్రు నేటి జనాలు కూడా. బడా హీరోల ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్టులు అనుకుంటా కొత్త కొత్త సినిమాలు వచ్చుడేమో గాని టాకీస్ వాళ్ళకు అసలు సినిమా కానొస్తుంది పాపం. బెనిఫిట్ షోలు వేస్తే ఓ బాధ, వేయకుంటే ఓ బాధ. సంబరాలు చేసుకోవద్దు అని ఫ్యాన్స్ చెప్తే ఓ బాధ ఉంది, చెప్పకుంటే ఇంకో బాధ ఉంది. గేమ్ చేంజర్ పేరు మీద ఫ్యాన్స్ చేసిన ఆగం మీద ఇగో ఇసొంటి తిప్పలు కూడా కానొచ్చినాయి ఆడాడ. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటేనే ఫ్యాన్స్ కు పెద్ద పండుగ. అసొంటిది పండుగ స్పెషల్ గా రిలీజ్ అయితే డబుల్ సంబరం. అగో అట్లా సంక్రాంతి పేరు మీద రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా చేయంగా ఆడాడ ఫ్యాన్స్ షాన్నే ఆగం చేసిరు కొన్నిటికాడ. కాకినాడ జిల్లాలో జగ్గంపేట కాడున్న ఓ టాకీస్ లా అర్ధరాత్రి బెనిఫిట్ షో వేస్తామని ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మి అర్ధగంట అయినా 1 గంట దాటినా ఇంకా షో షాల్ చేయలేదని ఫ్యాన్స్ అంతా రచ్చ చేసిర్రు. ఇట్లా ఆలస్యమైనా గాని షో వేసే వరకల్లా అప్పుడు ఫ్యాన్స్ నిమ్మలమై బాబులకే బాబు చరణ్ బాబు అని స్లోగన్స్ వేసుకుంటా సినిమాను చూసిర్రు. మరో దిక్కు కడుమోలు వేరే టాకీస్లల్లో సినిమా చూసి స్పాయిలర్లు వాట్సాప్ స్టేటస్లు పెడుతుండే. డబల్ ట్రిబుల్ రేట్లు పెట్టి మేం టికెట్లు కొని టాకీస్కి వస్తే అర్ధరాత్రి 1 గంట అయినా షో వేయకుంటే కాలదా మరి అనుకుంటా చరణ్ ఫ్యాన్స్ చేసిన ఈ రచ్చనే ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుంది. ఇంకా రేపు బాలయ్య వెంకీ సినిమాలు కూడా ఉన్నాయి. పండుగ పేరు మీద అప్పుడు ఎట్లుంటదో సందడి.